ఈ యొక్క భూలోక సంబంధించిన దేవుడు సిరి, ఈ అన్యాయపు సిరి, ఈ లోక ధనము, ఈ శరీరం వెళ్తుందా మనల్ని? ఇదే వెళ్తుందా? లేకపోతే విశ్వాసధనం, దేవుడు వాగ్దానం చేసిన మేడగదిలోనికి దిగి వచ్చిన అగ్ని నాలుకల వలె 120 మంది మొదటి శతాబ్దంలో శక్తి పొందుకుని, దేవుని ఆత్మశక్తి పొందుకుని అనేకమైన ఈ అన్యాయపు స్థితిలో ఇరుక్కున్న వారిని వినిపించిన సజీవుడైన క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నామా? ఒక్కసారి పరిశీలించండి. ఏది మనం ఏలటానికి అవకాశం ఇస్తున్నాము? ఇదేదో డబ్బే అని మనకు కళ్ళకు కనపడుతుంది. ఈ డబ్బు లేకపోతే నా కూతురు పెళ్లి ఎలా చేయాలండి? నా కుటుంబం ఎలా పోషించాలండి? నా భార్య అడిగినట్లుగా అన్నీ చేసి పెట్టాలంటే ఎలా జరిగిద్దండి? స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, కనుక ఈ డబ్బు నా దగ్గర లేకపోతే నేను బ్రతకలేను. అట్లయితే ఈ మనస్సు ఎవరిలోనైతే ఉన్నదో అదే దేవుని పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట. నీ దగ్గర ఉన్నది ఈ లోక దేవుడైన డబ్బే, ఈ లోక దేవుడైన డబ్బే. ఈ లోక దేవుడైన డబ్బును పెట్టి వాక్యము చేతబట్టుకుని నోటులో పాట పెట్టుకుని బలిపీఠం దగ్గర ప్రసంగిస్తూ, సహోదరులారా, ఈ రోజున ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి. విడుదల లేని కార్యములు. సహోదరులారా, దేవుని పరిశుద్ధాత్మ మనకు ఇవ్వకుండా ఉండటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మన లోపల ఉన్న ఈ లోక దేవుని యొక్క డబ్బును తీసివేయి, ఎంతనే దేవుని అభిషేకము లోనికి దిగలేకపోతాడు. ఉందా మనసు? సహోదరుడా, ఉందా మనసు? ఉందా తల్లి? మోసపోకు అయ్యా, మోసపోకండి.